హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చి నిక్కీ రియల్ టాక్స్. సో ఇవాళ ప్రోమో వచ్చేసి రిలీజ్ అయిందిగా, మీరు అందరూ చూసారు కదా. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే అసలు ప్రోమో ఎలా ఉంది, ఎంతమంది కంటెస్టెంట్ని తీసుకుంటున్నారు, ఎవరెవరు హోస్టింగ్ వచ్చారు, గెస్ట్ ఫస్ట్ రిలీజింగ్కి ఎవరెవరు గెస్ట్ వాళ్ళు వచ్చారు అనేది మనం తెలుసుకుందాము. ఫస్ట్ గెస్టులు అయితే నాని, రానా దగ్గుపాటి, నివేదిత థామస్, అనిల్ రావుపూడి, మీకు తెలుసు కదా తను వచ్చాడనమాట. అయితే ఈసారి బిగ్ బాస్లో చాలా ట్విస్టులు అనేవి ఉన్నవి. అది ట్విస్టులు అనేవి బిగ్ బాస్ ఒక 1 వీక్ 2 వీక్స్ అయినాక ఉంటాయని అంటారు. కానీ ఈసారి ఏమైందంటే స్టార్టింగ్ నుండే స్వాప్ అనేది ఉంది అని అనిల్ రావుపూడి లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటిదంటే ప్రతిసారి ఒక్కొక్కరిని పంపుతారు, కానీ ఈసారి ఏంటంటే డబుల్ కపుల్గా పంపడం జరిగింది బిగ్ బాస్లోకి. అయితే ఫస్ట్ డేనే ఆల్రెడీ 14 మెంబర్స్ని పంపారు. దాంట్లో ఒక గర్ల్ ఒక బాయ్ లాగా పంపారు. వాళ్ళు ఎవరనేది నేను ముందు మీకు చెప్తాను. అయితే మనం అనుకున్న పేర్లలో 99% ఆల్మోస్ట్ నేను చెప్పిన పేర్లో వచ్చాయి. ఒక 2-3 నేమ్స్ లాస్ట్ ఫైనల్గా కొంతమందిని కన్ఫర్మ్ చేశారు, కొంతమందిని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మనం అనుకున్న వాళ్ళు 99% కంప్లీట్ అయిపోయారు. నేను చెప్పిన దాంట్లో ఒకటి నేమ్స్లో కరెక్ట్గా వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ థీమ్ అనేది ఎలా ఉంటుందో కూడా నేను చెప్పాను, గోల్డెన్ థీమ్తో ఉంటుందని. జిరాఫీ మోడల్లో ఈసారి జిరాఫీ అనేది ఎంట్రెన్స్లో ఉంటుందని చెప్పాను, అది కూడా కన్ఫర్మ్గా ఉంది. అండ్ ఇంకొచ్చి వచ్చేసి ఏంటంటే ఈసారి రూమ్ అనేది చాలా ఎలాబరేట్ చేశారు. గార్డెన్ ఏరియా కూడా చాలా బాగుంది. కంపేరింగ్ టు అన్ని సీజన్ల కన్నా ఈసారి రూమ్ అంతా సపరేట్ కొంచెం ఎలాబరేట్ చేసి కొంచెం డిజైనింగ్గా చేంజ్ చేశారు. ఎందుకంటే యానిమల్ థీమ్ని తీసుకోవడం జరిగింది ఈసారి. ప్రతిసారి ఉన్న దాంట్లోనే మోడిఫికేషన్ లాగా అనిపించింది, కానీ ఈసారి కంప్లీట్ చేంజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ ఏరియా కొంచెం తక్కువ ఉంది, కానీ మిగతాదంతా బ్యాక్ సైడ్ రూమ్స్ అండ్ బ్యాక్ సైడ్ మనకి కన్వెన్షన్ రూమ్ రావడం వల్ల కొంచెం ఎక్కువ ఉంది. ఈసారి మనకు రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకోటి 3 రూమ్స్ ఇచ్చారు. 3 రూమ్స్కి కూడా డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు. ఒకటి తూనిగా, ఫస్ట్ బెడ్రూమ్కి తూనిగా, సెకండ్ బెడ్రూమ్ పికాక్, థర్డ్ బెడ్రూమ్కి జీబ్రా. దీని గురించి కూడా నాగార్జున సారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నట్టు. వాళ్ళకి లోపలికి వెళ్ళి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ వాట్ ఈజ్ వాట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈసారి కూడా 3 రూమ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈసారి కంప్లీట్గా చేంజ్ ఉంటుంది. టెస్టులు అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటుంది. అయితే ఫస్ట్ ఎవరెవరు వెళ్ళారనేది పేరుగా ఎవరెవరు వెళ్ళారనేది నేను చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆదిత్య ఓమును, యస్మి గౌడ, అదే కృష్ణ ముకుందలో ముకుంద క్యారెక్టర్ చేసిన తను వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్, తిను నాగపంచమిలో హీరోగా, నాగపంచమి సీరియల్లో హీరోగా చేస్తున్నాడుగా, తను పృథ్వీరాజ్ అని కొత్త మెంబర్. మనం అనుకున్న దానిలో ఇతను కొత్త మెంబరు. సో తిను కూడా కన్ఫర్మ్ అయ్యాడు. తినతోని బెజవాడ బేబక్క వెళ్తుంది. ఫస్ట్ ప్రోమో రాగానే వాయిస్ వినబడ్డది, అందరూ గుర్తుపెట్టారా, తను బెజవాడ బేబక్క. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్, నేను చెప్పాను కదా సీరియల్ యాక్టర్ కూడా నిఖిల్ అని. తను విష్ణుప్రియ, చెప్పాను ఫస్ట్ రోజే వెళ్తుందని, విష్ణుప్రియ కూడా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చి నాగమణికంట కూడా వెళ్ళాడా అంటే నేను చెప్పిన ఎవరెవరు వెళ్ళారనేది నేను చెప్తున్నాను. తనతోని ఇప్పుడు నేను ఇంకో నేమ్ చెప్తున్నాను, ప్రేరణ. కృష్ణ ముకుందాలో నెక్స్ట్ కృష్ణ క్యారెక్టర్ చేసిందిగా ప్రేరణ. అయితే ఈసారి ఎక్కువ మంది సీరియల్ యాక్టర్స్ని తీసుకున్నారు. అది ఒక చిన్న మైనస్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి అభయ్ నవీన్, మీకు చెప్పాను కదా యాక్టరు అభయ్ నవీన్. తనతోని సోనియా సింగ్, తిను కూడా ఇప్పుడిప్పుడే యాక్టింగ్ చేస్తుంది, తనని తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చి ఆర్జే శేఖర్ భాషతోని కిరాక్ సీత వెళ్ళింది. కిరాక్ సీత మీకు అందరికి ఐడియా ఉందిగా, బేబీ సినిమాలో సైడ్ యాక్టర్గా చేసిందని నిన్న నేను చెప్పాను, తను వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసి కొత్త నేమ్ ఇప్పుడు నబీల్ అఫ్రీద్ అనే అతను వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ తను మెయింటైన్ చేస్తున్నాడు. తను డైరెక్టర్, ఎడిటర్, ఒక యూట్యూబరు. తనని తీసుకున్నారు ఇవ్వాలని, అంటే మ్యాక్సిమం నిన్న కన్ఫర్మ్ అయింది ఈ నేము. ఇది మాత్రం కొత్త నేము. తనతో ఎవరు నైనిక వెళ్తుంది. ఇదండి 14 మెంబర్స్ ఆల్రెడీ ఫస్ట్ డేనే వెళ్ళిపోయారు. సో గోల్డెన్ థీమ్ని చాలా బాగా హైలైట్ చేశారు. ఇది ఏంటంటే ఈసారి
ఇంకా రెడ్ కలర్, పింక్ కలర్ కూడా హౌస్ అనేది ఎలివేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ట్విస్ట్లు అనేవి, స్వాపింగ్ అనేది ముందు నుండే జరుగుతుందని కూడా చెప్పారు. అండ్ ప్రోమో వచ్చేసి చాలా బాగుంది. అయితే ఈ ప్రోమోకి నివేదిత థామస్ని, రానా గారిని ఎందుకు పిలిచారంటే 35 years అనే ఒక తను సినిమా చేసింది కావచ్చు, రానా దగ్బట్ దానికి ప్రొడ్యూసర్ కాబట్టి వాళ్ళని పిలిచారు. నెక్స్ట్ సరిపోదా శనివారం అదే అదే నాని గారిది కొత్త సినిమా ఉంది కాబట్టి నాని గారిని కూడా చాలా బాగా జోక్స్ వేశారు. ఏంటంటే మన నాగ్ సార్ మీరు కొంచెం ఒక 1 week నేను బయటకు వెళ్తున్నాను, హోస్టింగ్ చేస్తారని ఇలా కొన్ని జోక్స్ వేయడం. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈసారి మాత్రం బిగ్ బాస్ చాలా బాగుంటుంది. ఫ్లాప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, కాదు, వాళ్ళు చాలా బాగా డిజైన్ చేశారు. గేమ్స్ పరంగా కానీ ఏదైనా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగున్నాయి ఈసారి. అస్సలు పాత సిరీస్ని ఇది పాత సిరీస్లో ఉండే ఇలా ఉండే అని మీరు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ నేమ్ ఏంటి? నిక్కీ రియల్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.